మున్సిపాల్ను గౌరవించి, ఎందుకంటే మేము కూడా ఇందులో ప్రజాప్రతినిధులం కాబట్టి ధర్నా అంటే బాగుండదని చెప్పేసి మాట్లాడదామనే ఉద్దేశంతో చైర్మన్ కమిషన్ ఛాంబర్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయింది, 8 నెలలు అయింది. 8 నెలలలో ఇది ప్రజాపాలన. యాక్చువల్గా ప్రజాపాలన అంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో వచ్చినాం. ఈ మున్సిపాలిటీ ఉన్న అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు, ఆ బీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా బీఆర్ఎస్ నీడలనే బతుకుతురు, ఇంకా అదే పోకడలు పోతురు. అంటే ప్రజా సమస్యలను పట్టించుకుంటలేడు. ముఖ్యంగా మెదక్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందనే ఉద్దేశంతో గత కౌన్సిల్లో చర్చ జరిగిన దాని మీద ఈ బీఆర్ఎస్ నాయకుడు మా పార్టీలో కాంగ్రెస్లోకి వచ్చి మా పార్టీని మొత్తం ఓడిపోయేటట్టు చేసిన నాయకుడు ఈయన ఏం చేస్తుందంటే మళ్ళా నెల మీటింగ్ వరకు కూడా దాని గురించి పరిష్కారం జరగలేదు. అదేవిధంగా ఇద్దరు మనుషులను కుక్కలు ఘర్షణ ఉద్దేశంతో హనుమంతరావు గారు వచ్చి మెదక్లో పరామర్శించి వెళ్ళడం జరిగింది. ఆయన ముంగట కూడా హామీ ఇవ్వడం జరిగింది, నేను కుక్కలను బట్టి ఇచ్చేస్తా, నేను మళ్ళీ సమస్య జరగకుండా చూసుకుంటా అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆయన గౌరవం కూడా లేకుండా ఈయన అదే విధంగా ప్రవర్తిస్తుంది. ఈరోజు మేము కూడా నిలదీయడం జరిగింది. ఈరోజు చైర్మన్ కమిషనర్ ఛాంబర్లో ఆయన ఏమంటాడనంటే నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, వారం రోజుల్లో పట్టిస్తామన్నారు. అంటే వారం రోజుల్లో పట్టియకుంటే ఏం పరిష్కారం అంటే మీరు అట్లా మాట్లాడకండి, వారం రోజుల్లో పట్టిస్తారు. మేము చెప్పినాం వారం రోజుల్లో ఈ కుక్కల బెడ తీవ్రంగా ఉంది, లేని పరిస్థితిలో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పినాం. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఒకవేళ ఆయన ఇవి అవి కాగితాలు చేతిలో పట్టుకొని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తుందంటే మెదక్లో ఎనిమల్ కేర్ సెంటర్ను నిర్మాణం జరుగుతుంది, ఆ నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉన్నది. గతంలో బడ్జెట్ వచ్చింది, బడ్జెట్లో కట్టడం జరిగింది, దానికి ఎక్సెస్ కౌన్సిల్ పాలన కూడా తీసుకున్నారు మిగతా నిధుల కోసం. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. దాన్ని కూడా వాళ్ళు మాకు అధికారులు 20 రోజులలో నిర్మాణం చేస్తాం, స్టెరిలైజేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ చేయడం జరుగుతుంది, ఏసీ ఏర్పాటు చేసి దానికి రోడ్డు వేసి చేయడం జరుగుతుందని చెప్పి మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము మెదక్ ప్రజల కోసం వచ్చినాం. యాక్చువల్గా ఈరోజు మెదక్లో ఏ గల్లీలో చూసినా కుక్కలు రాత్రి పగలు బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇవన్నీ పట్టించుకుంటలేరు వాళ్ళు, కానీ వస్తురు పోతురు. మేము ఇది తీవ్రంగా పరిగణించినాం. ఈ 20 రోజులలో కమిషనర్ కానీ ఈ వారం రోజుల్లో చైర్మన్ గారు పట్టించుకోకుంటే మేము ఖచ్చితంగా ఎదుర్కోబట్టి తీవ్ర పరిణామం అంటే వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఏదైనా పెట్టుకొని మెదక్ మొత్తం మేము దిగ్బంద్ చేస్తాం. ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి, మా ప్రజాపాలనలో మా ముఖ్యమంత్రి బద్నాం చేయడానికి ఇటువంటి చేష్టలు చేస్తున్నారని కూడా పత్రికాముఖంగా తెలియజేస్తుంది.